అందుకే నేను మీ పవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. చెప్పడానికి చాలా బాధగా ఉంది. శ్రీకాకుళంలోని శ్రీ కాశీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కేసలాట్లో 9 మందికి పైగా భక్తులు చనిపోవడం జరిగింది. సో దీని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు శవ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆ ఆలయ పెద్ద ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి మీరు అందరూ చూడండి, దాని తర్వాత మీకే క్లారిటీ వస్తుంది. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేస్తున్న ఫేక్ ప్రచారాలు కానీ వీళ్ళకి శవాలు దొరికితే వీళ్ళు మాట్లాడతారు. మొన్నటికి మొన్న తుఫాన్ వచ్చింది, ఆ తుఫాన్లో ఎక్కడా శవాలు దొరకలా. ఇప్పుడు ఈ టెంపుల్ వచ్చేసరికి వీళ్ళ ఆధీనంలో ఉంది, అంటే ప్రైవేట్గా ఉంది. అది గవర్నమెంట్కి సంబంధించిన టెంపుల్ కాదు. సో గవర్నమెంట్కి సంబంధించిన టెంపుల్ అయితే కూటమి ప్రభుత్వానికి సంబంధం ఉంటుండే. ఈ టెంపుల్ వచ్చేసరికి వీళ్ళ ఆధీనంలో ఉంది. సో వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి మీరు చూడండి. యాక్చువల్లీ పెద్ద ఆయన వయసు వచ్చేసరికి 94 సంవత్సరాలు. ఆయన సొంత పైసలు పెట్టుకొని గుడి నిర్మించడం జరిగింది. ఇంతమంది వస్తారని ముందు అనుకోలేదా? పోలీసులకి కొన్ని సమాచారం కానీ ఇవ్వడం కానీ చేయలేదా? అంటే అక్కడ ఉన్న రిపోర్టర్ ఏమంటా ఉన్నారు, మీరు పోలీసులకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారా లేదా గిట్లని చెప్పి అంటా ఉంటే ఆయన ఏమంటా ఉన్నారు, ఈ జనాలు ఎప్పుడు ఇంతకన్నా రాలేదు, ఇప్పుడే రావడం జరిగింది గిట్లని చెప్పి ఆ పెద్ద ఆయన మాట్లాడడం జరిగింది. అన్ని అడుగుతున్నావు. పోలీసులు ఏమైనా అడిగారండి సహాయం కావాలి అని? అవును, ఇంతమంది వస్తారు మాకే తెలుసాయా? ఇంతమంది వస్తారు గిట్లని చెప్పి మాకేం తెలుసు. అంటే ఇవాళ జరిగిన తొక్కేసలాట్లో 25,000 మంది పైగా భక్తులు వచ్చారు గిట్లని చెప్పి ఆ గుడి పెద్ద ఆయన మాట్లాడుతా ఉన్నాడు. గుడి కట్ట నుంచి ఇంతమంది ఎప్పుడు రాలేదు. మీరు ఏజ్డ్ కదా, కొన్ని బయట వ్యక్తుల సహాయమైనా తీసుకోలేకపోయారా? అదే బయట వ్యక్తులు కొన్ని సహాయమైనా యాక్చువల్లీ ఇన్సిడెంట్ అప్పటికప్పుడు జరగడం వల్ల 9 మందికి పైగా భక్తులు చనిపోవడం జరిగింది. సో ఈ గుడి గురించి పూర్తిగా మనం మాట్లాడుకుందాము. ఈ గుడి ఒరిస్సా రాజులు కట్టడం జరిగింది. 4 months బ్యాక్ ఈ గుడిని ఓపెన్ చేయడం జరిగింది. గుడి మొదలు పెట్టిన తర్వాత కార్తీక మాసం మొదటి ఏకాదశి కావడం వలన భక్తులు అంతమంది రావడం జరిగింది. ఈ గుడి వచ్చేసరికి ప్రైవేట్ సంస్థకి సంబంధించింది. సో గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం లేదు ఈ గుడితోనే. భక్తులు ఇంతమంది వస్తారని చెప్పి గుడి యాజమాన్యాన్ని కూడా తెలియకపోతున్నాయి. యాక్చువల్లీ గుడికి 2,000 నుంచి 3,000 పైగా భక్తులు రోజు వస్తుండే. కానీ ఈ తొలి ఏకాదశి కారణంగా 20,000 మందికి పైగా వచ్చారు భక్తులు. సో దానివల్ల తొక్కిసలాట్లో ఈ ఘోరం జరగడం జరిగింది. కానీ దీనికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమైనా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారంటే మీరు అందరూ ఇక్కడ చూడండి. వైసీపీ పార్టీ వాళ్ళు రీసెంట్గా జరిగిన తుఫాన్ వల్ల కూడా గంతకన్నా బాధపడాల. కానీ ఈ జరిగిన సంఘటనను చూసి ఎట్లాగైనా ఈ కూటమి ప్రభుత్వం మీద నెట్టాలా, ఎట్లాగైనా పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద ఈ ఘోరం అంతా నెట్టాలి గిట్లని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఆ ప్రయత్నము అక్కడి వరకే ఆగిపోయింది. ఈ గుడికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు గిట్లని చెప్పి ఆ గుడికి సంబంధించిన పెద్దోళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూటమి పార్టీ మీద నిందలేయాలి గిట్లని చెప్పి అనుకుంటా ఉన్నారు. రీసెంట్గా తుఫాన్ వచ్చినా కూడా ఎక్కడా సవాల్ దొరకలా వాళ్ళకి. ఇక్కడ దొరికింది, దీన్ని రాజకీయ ఎందుకు వాడుకుంటా ఉన్నారు. ఇక్కడ చూడండి, గల్లీజ్గా మాట్లాడుతూ ఉన్నారు. కొంచెం కూడా మానవత్వం లేకుండా, సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా ఎట్లా పడతా అట్లా పోస్టులు పెడతా ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇంత ఘోరమా? అరే అక్కడ చనిపోయిన భక్తులకు పాపం ఏమైంది, ఎలా అయింది, ఏంది కదా గిట్లని చెప్పి ఏది తెలుసుకోకుండా అక్కడ చనిపోయిన వాళ్ళందరినీ ప్రభుత్వం మీదకి నెడతా ఉన్నారు ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. అక్కడ తొలి ఏకాదశి కారణంగా భక్తులు 20,000 మందికి పైగా భక్తులు వెళ్ళారు. 4,000, 3,000 వెళ్ళే ప్లేస్లో 20,000 పడితే ఎట్లుంటుంది చెప్పండి. ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఇవన్నీ ఆలోచించకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి గిట్టని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. నిన్ననే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళిండు. ఈ విషయం తెలవగానే జగన్మోహన్ రెడ్డి కూడా ఉరుక్కుంటూ వచ్చేసి చంద్రబాబు దీనికి సమాధానం చెప్పాలి గిట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా ఉంది. కానీ వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ఆ గుడికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఆ గుడి పెద్ద ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన 94 సంవత్సరాలు ఉన్న వ్యక్తి, ఆయన పైసలు పెట్టుకొని గుడి నిర్మించుకొని పూజలు చేస్తూ ఉంటే భక్తులు అతిగా వెళ్ళడం వల్ల అక్కడ ఈ ఘోరాలు జరిగింది. సో దానికి కూటమి ప్రభుత్వానికి నెడితే ఎట్లా చెప్పండి. ఈ వైసీపీ పార్టీ వాళ్ళు శివరాజకీయం చేయడంలో ఫస్ట్ ఉంటారు. ఎక్కడైనా ఎవరైనా చనిపోయినా దాన్ని పట్టుకొచ్చి కూటమి ప్రభుత్వం మీద నెడతారు. ఎవరికి ఏమైనా అయినా కూడా కూటమి ప్రభుత్వానికి తీసుకొస్తారు. ఆ గుడికి ప్రభుత్వానికి ఏం సంబంధం లేని దానికి ఈ కూటమి ప్రభుత్వం ఎలా సమాధానం చెప్తుంది చెప్పండి. ఆ గుడి పెద్దాన్ని ముందుగానే పోలీసులు సేఫ్ ప్లేస్లో తీసుకెళ్లారు. లేకుంటే ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఆ పెద్దాన్ని ఏమైనా చేసి కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద నెట్టడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఇదండి ఈ వీడియో గిట్ట మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.